హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇక్కడ చూస్తున్నాం కదా, మనం షిరిడి యాత్రలో ఉన్నాము. షిరిడి యాత్ర నుండి మనం ఇప్పుడు ఎల్లోరా గుహలకైతే వచ్చాము. ఎల్లోరా కేవ్స్ అంటాం కదా, సో అక్కడికైతే వచ్చాము మనము. ఇక్కడ మనకు కనిపించేది వచ్చేసి టికెట్ కౌంటరు. చూస్తున్నారు కదా, అసలు చూడడానికైతే చాలా బాగుంది. చాలా టైం పట్టింది. ఓన్లీ మేము వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ మాత్రమే వేయాము, రైట్ సైడ్కి ఇంకా వెళ్ళనే లేదు. సో మనకి టికెట్ అనేది తీసుకురావడానికి వెళ్ళారు. మనమైతే ఇప్పుడు ఎంట్రీ దగ్గరికి వెళ్తున్నాము. సో అది లోపలికి వెళ్ళే దారి. చాలామంది ఉన్నారు, చూస్తున్నారు కదా మనకి. అంటే మనం వెళ్ళక ముందుకే బయట నుండి చూపిస్తున్నాము గుహలు. సో ఇప్పుడు మనం లోపలికి అయితే వచ్చేసినాము. అంటే మామూలుగా అయితే మనం ఎక్కడికి పోయినా షాపింగ్ అయితే కంపల్సరీ చేస్తాం కదా, సో అక్కడ స్పెట్స్ అయితే కొన్నాము. మేము వెళ్ళినప్పుడు వెదర్ కూడా ఎండ మాత్రం బాగా కొడుతుంది, సో అందుకని స్పెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఎల్లోరా గుహ ఎంత పెద్దగా ఉంది. అదంతా ఇక్కడ ఒక మ్యాప్ అనేది ఇచ్చారు, సో మనం దాన్ని చూసుకుంటా కూడా వెళ్ళచ్చు. సో ఫస్ట్ అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడ వెహికల్స్ ద్వారా కూడా వాళ్ళు తిప్పుతున్నారు. 500 అలా ఉంది వెహికల్స్ ఇది కూడా. సో ఇక్కడైతే ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుంది ప్లేసు. సో మేము కూడా దిగాము. చూస్తున్నారు కదా, వెనకాల ఎల్లోరా గుహ మొత్తం కనిపిస్తుంది. మనకి ఇక్కడ మూవీ షూటింగ్స్ కూడా చాలా చాలా అంటే చాలా ఎక్కువగా కూడా అయ్యాయి. ఇక్కడ చాలా గుహలు ఉన్నాయి, చాలా చిన్న చిన్న దేవుళ్ళవి కూడా ఉన్నాయి. లోపలికి వెళ్తా ఉంటే మాకు కూడా తెలిసింది. సో మేము ఇప్పుడైతే వెళ్తున్నాము లోపలికి. ముందర చూసారు కదా ఎంత విశాలంగా ఉందో. సో అప్పుడు ఇక్కడ ఏముండదో మనకైతే తెలీదు, అది రాజులది. ఇక్కడ చూడండి వే టు కేవ్స్ అని ఉన్నాయి కదా. సో ఇక్కడ 15 నుండి 34 వరకు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. సో మనకి రైట్ సైడ్లో కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా శిల్పాలు. అసలు పైన కొండ చూడండి ఎంత పెద్దగా చెక్కిండ్రో దానికి. అసలు అప్పుడు అది ఎలా చెక్కేవాళ్ళో ఏమో. మనము ఇప్పుడు లోపలికైతే ఎంట్రీ అవుతున్నాము. సో ఇక్కడ మనం లోపల ఎంట్రీ కాగానే ఇక్కడ ఒక అమ్మవారిది అయితే మంచి విగ్రహం చెక్కారు. అటు ఇటు 2 ఏనుగులు ఉన్నాయి. సో లక్ష్మీదేవి లాగా కనిపిస్తుంది మనకు. ఇక్కడ ఎటువైపు చూసినా అసలు శిల్పాలు మాత్రం చాలా బాగున్నాయి. కానీ మరి యుద్ధం వల్ల వాటి యొక్క షేపులు కానీ, వాటి యొక్క కాళ్ళు కానీ, ముక్కు కానీ ఇలా అన్నీ పగిలిపోయి ఉన్నాయి. ఎక్కడ చూడు అయితే మాత్రం అసలు స్పాట్ మాత్రం చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క శిల్పం ప్రతి ఒక్క భంగిమతోటి ఉంది అక్కడ. సో మనం పైకి కూడా ఎక్కొచ్చు, పైకి కూడా వెళ్ళొచ్చు. సో ఎక్కడైనా కూడా మనకి రాళ్ళని తీసుకెళ్ళి మనకు ఏదైతే శిల్పం కావాలనుకుంటే శిల్పం, గుడి కావాలనుకుంటే గుడిలాగా మార్చారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక కొండనే గుడిలాగా మార్చి దాని లోపల ఉన్న రాళ్ళను ఒక్కొక్క శిల్పం లాగా మార్చారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏనుగుది మొత్తం పగిలిపోయాయి. సో డైరెక్ట్ అక్కడే ఉన్న ఒక రాయిని అట్లా ఏనుగు బొమ్మలాగా మార్చారు. సో ఇంకా మనం ముందుకైతే వెళ్తున్నాము. ఇంకా లోపల కూడా చాలా బాగుంది. సో ముందుకైతే వెళ్తున్నాము మనము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క చిన్నది కూడా ఇక్కడ చాలా బాగా చెక్కారు. ఇక్కడ మొత్తము మనకు మహాభారతంలోది, రామాయణంలోది ఉన్నది కూడా ఇక్కడ మంచిగా చెక్కి చూపించారు. చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడ పురాణాలు, మన పాతకాలంలో ఏమేమి జరిగేటివి, మనం ఏమేమి వస్తువులు వాడినాము అవన్నీ మంచిగా నీట్గా చెక్కారు. సో మేమైతే ఇక్కడ ఉండి అన్నీ చూస్తున్నాము. సో చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇక్కడ ఆ ఎండకు ఫొటోస్ దిగుతూ కూడా అసలు చాలా బాగా వస్తున్నాయి ఆ ఫొటోస్ కూడా. సో మేమైతే కొన్ని పిక్స్ అయితే దిగాము. ఇవన్నీ ఫోటో పిక్స్కి అయితే సూపర్గా ఉన్నాయి. సో మేము ఇంకో కొద్దిగా లోపలికి వచ్చాము. మనము లోపలికి వచ్చాక అక్కడ ఎల్లోరా కేవ్స్ అంటేనే మనకు తెలిసింది ఫొటోస్లలో సూపర్గా ఉంటాయి అక్కడ. అందుకే అక్కడ చాలా సినిమాలు తీశారు ఎల్లోరా కేవ్స్లో. ఇక్కడ చూపిస్తున్నాం, చూస్తున్నారా
ఇక్కడ ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉంది అంటే అంత పెద్ద విగ్రహాలు చెక్కారు అక్కడ. అసలు చాలా బాగున్నాయి విగ్రహాలు కూడా, కానీ కొన్నిటికి పగిలిపోయి ఉన్నాయి. మేము చూసుకుంటూ వెళ్తున్నాము ఒక్కొక్క విగ్రహము. సో మనం ఉన్నదేమో తక్కువ, కానీ ఆ విగ్రహాల హైట్ మాత్రం చాలా పెద్దగా ఉన్నది. చూడండి, ప్రతి ఒక్కటి ఉన్నాయి అక్కడ. వాటికి అక్కడ ఏం రాసలేవు, లేకుంటే కనీసం వాటి పేర్లనే చెప్పేవాళ్ళం మేము. సో ఇక్కడైతే నాట్యం చేస్తున్నట్టున్నది ఇక్కడ ఉన్న శిల్పం అయితే. ఇక్కడున్న ఇంకొక శిల్పానికి మొత్తం ఎవరో గీకినట్టున్నది, చూస్తున్నారు కదా, మొత్తం గీసి లైన్లు మొత్తం పడినాయి, ఫేసే కనబడకుండా. మొత్తం అన్నిటి మీద అలానే ఉన్నాయి, మొత్తం ఎవరో గీసినట్టు. ఫొటోస్ అయితే మేము ఎక్కువగా దిగాము ఎల్లోరా కేవ్స్లో. ప్రతి ఒక్కటి చాలా బాగుంది ఆ విగ్రహము, అంటే మాటలలో చెప్పలేనంత బాగున్నాయి అవి విగ్రహాలు. ఒక్కొక్కటి కొంచెం పగిలిపోయి ఉన్నాయి. అక్కడ మనం అవి చూడడానికే మనకి ఒక 30 minutes దాకా పట్టింది. అవి చూసుకుంటూ వెళ్తున్నాము మనము ఆ చెక్కిన వాటిని. అవి అవతారాలు అనుకుంటా, మేబీ అవతారాలు మనకి ఇక్కడ చెక్కి పెట్టారు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, మొత్తం బాడీ మొత్తం మనిషి రూపంలో ఉంది, కానీ హెడ్ మాత్రం డిఫరెంట్గా ఉంది. సో అన్నీ ఇలానే ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలో ఉన్నట్టున్నాయి అవి. ఇది ఒక్కటే, ఇంకా మేము ఓన్లీ ఫస్ట్ స్టార్టింగ్ దగ్గరే ఉన్నాము. అలాంటివి గుహలు ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ మేము కూర్చున్నది ఇంకొకటి గుహ. సో దాని లోపల కూడా వేరే ఉన్నాయి. సో దాని లోపల వచ్చేసి ఇంకా లోపల చిన్న గుహ అయితే ఉంది, నేను అది చూపిస్తాను మీకు. సో దాని లోపలికి వెళ్తున్నాము. ఇవన్నీ మీకు చూపించడంలో అంటే కొంచెం అంటే ఓకే ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ చూడాలి, ఇది అది అనేది కనిపిస్తుంది కదా. సో అందుకనే మరీ పాయింట్ టు పాయింట్ తీసాము. సో ఇక్కడ మనం గుహ ముందు నిల్చొని చూస్తే మన ఎదురుగా చూస్తున్నారు కదా, అలా అక్కడ చెక్కినవి కనిపిస్తున్నాయి. అది కూడా చిన్న గుహ లోపల ఉన్నట్టున్నాయి. ఇంకా సైడ్కి కూడా చిన్న చిన్నవి అన్నీ కనిపిస్తున్నాయి. మేము లోపలికి వెళ్తున్నాము గుహ లోపలికి. ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు దిగుతున్నారు. ఇప్పుడు నేను వెళ్తున్నాను లోపలికి. చాలా చీకటిగా ఉంది. ఆల్రెడీ లోపల ఇంక 2-3 ఉన్నారు లోపల, జస్ట్ కొంచెం వెనకాల ఉంది అంతే. సో మేము మొత్తం అందరం వెళ్ళినాం, ఫ్యామిలీ వెళ్ళినాం. అక్కడ లోపల ఒక గుహ లాగా ఉంది కదా, సో లోపలైతే ఫొటోస్ దిగుతున్నారు ఆల్రెడీ వేరే వాళ్ళు. సో నేను కొంచెం దూరం వెళ్ళేసి నేను వచ్చాను ఇటు. మేబీ అటు ఏమన్నా దారి ఉందేమో, లోపల దాకా వెళ్ళలేదు నేను. అక్కడ కూర్చొని అయితే ఫొటోస్ అయితే దిగాను. సో వాళ్ళు చాలాసేపటి నుండి లోపలలోనే ఉన్నారు, ఇంకా కొంచెం దూరం వెళ్ళాను నేను అంతే. ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నది నాకైతే. ఏదైనా ఫస్ట్ టైం చూస్తే ఎలా ఉంటుంది. సో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే అక్కడ. సో మా అత్తగారు ఇంకా మా పాప, సో వాళ్ళు కూడా లోపల దిగారు. నేనైతే చాలా స్టిల్స్ అయితే ఇచ్చాను, మా పాప ఉన్న నేను. ఒక డ్యాన్స్ ఒకటే వేయలే కానీ మంచిగా చూస్తున్నారు కదా స్టిల్స్ అయితే ఏ విధంగా పెట్టాము. సో అక్కడ పైన కూడా చాలా బాగా చెక్కారు, మొత్తం కొండకే ఉన్నాయి అవి, చూస్తున్నారు కదా. ఎండ అయితే అసలు విపరీతంగా కొడుతుంది, చూస్తున్నారు కదా ఎట్లున్నదో మా పాప. సో పైకి కూడా చాలామంది వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాం ఇప్పుడు పైకి. సో మనం ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. చూడండి మా పాప కూడా వెళ్ళి అక్కడ కూర్చుంది. అక్కడ కూర్చున్న వాళ్ళకి భయం ఉండదు, కానీ నిల్చున్న వాళ్ళకి, వాళ్ళ వెనకాల నిల్చున్న వాళ్ళకి మాత్రం భయం వేస్తుంది, ఎందుకంటే నాకు కూడా వేసింది కాబట్టి. సో ఇక్కడ నుండి చూస్తే అసలు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో.
అసలు కిరాకుంది చూడ్డానికి. మా ఆయన చూడు కిందికి వెళ్ళి జూమ్ చేసి మరీ తీస్తాండు వీడియో. మా అత్తగారు ఇక్కడ నిల్చున్నారు, మేము ముగ్గురం అయితే పైకి ఎక్కాము. చాలామంది వచ్చారు చూస్తారు. మీరు చూసినట్లయితే నేనైతే అనుకోలేదు అంతమంది, కానీ చాలామంది ఉన్నారు. ఆయన తీసిన వీడియో ఇదే, జూమ్ చేసి తీసిన వీడియో. చాలా బాగా వచ్చింది. సో అక్కడ పాప కూర్చున్నప్పుడు నేను లేపానా, తర్వాత నేను కూర్చున్నాను, ఆమె లే అని అంటా ఉంది, ఆమెకు భయం అవుతుందంట అప్పుడు. సో లోపలైతే లింగం ఉంది. మేము వెళ్ళి నార్మల్గా దర్శనం అయితే చేసుకున్నాము. చీకటిగా ఉంది, అసలు ఏం కనిపించట్లేదు లోపల. అక్కడ ఒక షూటింగ్ జరుగుతుంది చిన్నది, సమ్ యోగా గురించి అనుకుంటాను. అక్కడ వాళ్ళిద్దరు కూర్చున్నారు, చూస్తున్నారు కదా. చాలామంది ఇక్కడ చల్లగా ఉందని చాలామంది కూర్చున్నారు, ఎందుకంటే మేము మంచి ఎండలో వెళ్ళాము. సో చాలామంది అక్కడే కూర్చొని ఉన్నారు చల్లగా ఉందని. సో లోపలైతే లింగం ఉంది, చాలా చీకటిగా కూడా ఉంది. సరే ఎవరు కూర్చున్నారో ఎవరు లేచారో అనేది ఏం కనపడట్లేదు. ఎవరు చూడు ఫ్లాష్ లైట్ వేసుకొని వెళ్తున్నారు. సో ఇది మళ్ళీ సైడ్కి. సో మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనం అయితే బాగైంది. మామూలుగా వెళ్ళిన వాళ్ళందరూ దర్శనం అయితే చేసుకుంటున్నారు. చాలా పెద్దగా ఉంది శివుడు లింగం వచ్చేసి. సో ఎక్కడైనా మనం ఫొటోస్ అయితే తప్పవు కదా. సో మన ఫొటోస్ మనం రెగ్యులర్గా అయితే దిగాము. సో ఇది అక్కడికి వెళ్ళి బయటికి వచ్చాక ఇది బయట. సో చాలా పెద్దగా ఉంది, మేము ఓన్లీ వన్ సైడ్ మాత్రమే వచ్చాము. నందీశ్వరుని అయితే బాగానే కోరుకున్నాను, చూస్తున్నారు కదా. ఎందుకంటే మనము మళ్ళీ వెళ్తామా, అంత దూరం వెళ్ళినప్పుడు కంపల్సరీగా కోరుకోవాల్సిందే కదా. సో కొంచెం గట్టిగానే కోరుకున్నాను నందీశ్వరుని. కానీ చెవులు లేవు, అంటే మొత్తం పగలగొట్టారు నందీశ్వరుంది. మేము మంచిగా పైన అయితే అన్నీ తిరుగుతున్నాం, మా అత్తగారు కింద వెయిట్ చేస్తున్నారు. మొత్తం అసలు చూడడానికి పైనుండి చాలా బాగుంది. మొత్తం కొండలల్లో చెక్కిన గుహలు. సో మేము ఇక్కడ నిల్చొని ఉన్నాము. మా పాప అటువైపు ఉంది, మేము ఇటువైపు ఉన్నాము. మా దగ్గరకు వస్తుంది మా పాప. సో మీరందరూ తప్పకుండా మాకే ఓట్ వేయాలి, ఎందుకంటే లైక్ చేసి మీరందరూ కొంచెం సపోర్ట్ చేయాలి మాకు. సో ఇక్కడ గోపురం మీద అయితే ఎండ చూడండి ఎట్లా కొడుతుందో. మేము పోయిన రోజు అయితే అసలు టూ మచ్గా ఉంది ఎండ. చూడు మా హీరో మొత్తం కవర్ చేస్తున్నాడు చుట్టూ. ఏంటి సడన్గా 20 రూపీస్ నోట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఆ కొత్త 20 రూపీస్ నోట్ మీద ఉన్నట్టుగానే ఇక్కడ మేము చూపిస్తున్నది చూడండి, ఎల్లోరది చూస్తున్నారు కదా. చాలామందికి అయితే తెలియదు ఇది. సో 20 రూపీస్ నోటు మీద ఏదైతే ఉందో అక్కడ సేమ్ ఫోటో ఇక్కడ నుండి పిక్ అనేది తీశారు వాళ్ళు. సో ఇప్పుడు మీకు స్టార్టింగ్ దగ్గరనే మళ్ళీ తీసుకొచ్చాను, ఎందుకంటే ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాము. అంటే ఇది పెద్దది మెయిన్ గేటు. సో ఇప్పుడు మనం ఇంకా చూడాల్సింది చాలా ఉంది బయట. సో అందుకనేసి మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. సో బయటికి అయితే వచ్చాము.
ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నాయి కేవ్స్, ఇంకా లెఫ్ట్ సైడ్లో కూడా ఉన్నాయి కేవ్స్. రైట్ సైడ్ వెళ్తున్నాం మనం ఇప్పుడు చూడడానికి ఆ కేవ్స్ని. మా పాప మా సార్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు వాళ్ళ వెనకాల నేను పరిగెత్తాల్సిందే. సో ఇది బయట మనకి. ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అక్కడ నిల్చొని చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. లేదు అనుకుంటే మనం ఇంత దూరం వచ్చాం కాబట్టి మనం బయట ఫోటోగ్రాఫర్ ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. ఈచ్ 150 రూపీస్ అలా తీసుకుంటున్నారు. ఇది ఇక్కడ కనిపించేది బావి. మేబీ అప్పటి కాలంలో ఇందులో మంచినీళ్ళు అలా ఉండేవేమో. సో దిగడానికి మెట్లు కూడా ఉన్నాయి ఈ బావిలోకి. ఇక్కడైతే లోయలాగుంది చూస్తున్నారు కదా. సో మనం అటువైపు కేవ్స్కి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జి దాటి వెళ్ళాలి. ఇప్పుడైతే బ్రిడ్జి ఉంది, మరి అప్పుడు ఏముండేనో ఏమో మనకు తెలియదు కదా. సో చూసారు కదా ఎట్లుందో, చాలా లోతుగా ఉంది. లోయ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. నాకు తెలిసి నార్మల్గా అయితే ఇదివరకు దండయాత్ర అయినప్పుడు ఈ లోయను చూసి ఇక్కడ వరకే అయిపోయింది అని అనుకునే వాళ్ళేమో. సో దానికోసం ఇలా లోయ తవ్వి పెట్టారనుకుంటాను. ఎందుకంటే మనకి అది దాటితేనే కదా గుహలు అవన్నీ ఉన్నాయి. సో దాంట్లో ఏమన్నా బంగారం అలా ఏమన్నా దాచిపెట్టి ఉండొచ్చు ఆ కాలంలో, మేబీ చెప్పలేం కదా. అండ్ అయితే కొడుతుంది, అయినా కూడా మేము మా ప్రయాణం చూడాలి ఎంత దూరం వచ్చినాం అన్నట్టుగా వెళ్తున్నాం మేము ముందుకైతే. ఆమెనేమో చున్నీ ఎగరేసుకుంటూ పోతుంటే నేనేమో చున్నీ కప్పుకొని పోతున్నాను. వాళ్ళకున్నంత ఎనర్జీ నాకెక్కడ ఉంటుంది చెప్పండి. సో వెళ్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ ఇంకొక గుహ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ గుహలన్నీ ఇలానే ఉన్నాయి, కనబడకుండా ఉన్నాయి గుహలన్నీ. జస్ట్ అక్కడ మనకు కిటికీలాగా ఉన్నాయి, కాలి కింద మెట్లు ఉన్నాయి. కొన్ని పైన అంటే గుట్ట కొంచెం పెద్దగా ఉంటే పైన కూడా తీశారు, అవి కూడా చూపిస్తాను. చాలా లోపల దాకా వెళ్ళాం మేము కూడా. సో ఇప్పుడైతే ఎంట్రీ అవుతున్నాం లోపలికి. ఇక్కడ బయట ఉంది ప్లస్ లోపల కూడా ఉంది. అసలు చాలా బాగా చెక్కారు. అసలు ఎవరు ఇంత అసలు కొండనే తవ్వి ఒక ఇట్లాంటి గుహలు తయారు చేశారంటే అసలు గ్రేట్ మన వాళ్ళు. సో లోపల లింగం ఉంది, లింగాలు ఉన్నాయి చిన్న చిన్నగా. అక్కడ చూస్తున్నారు కదా విగ్రహాలు అయితే అసలు పెద్దగా ఉన్నాయి విగ్రహాలు ఆడ చెక్కినవి. ఇంకా లోపలికి ఇంకా చిన్న చిన్న గుహలు ఈ విధంగా ఉన్నాయి. మేమైతే వెళ్ళలేదు కానీ జస్ట్ మీకు చూపిస్తున్నాను. చాలా ఉన్నాయి ఇలా లోపలికి, కింది వైపుకు ఉన్నాయి, పై వైపుకు ఉన్నవి. సో బయటకు వచ్చేసాము. సో ఇది వచ్చేసి 17 కేవ్. సో అలా లైన్గా ఉన్నాయి. ఇది వచ్చేసి 18 కేవ్. సో ఇది ఒకటి మళ్ళీ మనకి చాలా ఇక్కడ లోపలికి వెళ్ళాక స్మెల్ అయితే వస్తుంది బాగా, ఎందుకంటే ఇవి ఎవరు యూజ్ చేయరు కదా. సో గబ్బిలాలు మాత్రం బాగా యూజ్ చేసుకుంటున్నాయి మనవి. సో చాలా నీట్గా అయితే ఉన్నాయి గుహలు అయితే చూస్తున్నారు కదా, నీట్గా అనిపిస్తుంది. ఎక్కడ ఒక పేపర్ లేదు, ఎక్కడ ఒక ప్లాస్టిక్ లేదు. సో నేను చెప్పాను కదా మనకి శివుంది లింగాలు ఉన్నాయని. ప్రతి గుహ లోపల శివుంది లింగం అయితే ఉంది. మేబీ అప్పుడు ఇక్కడ దీపాలు పెట్టుకునే వాళ్ళు అనుకుంటాను. ఈ చిన్న చిన్న గుహలల్లో చిన్నగా దీపాలు పెట్టుకొని అక్కడ వాళ్ళు ఏమైనా పూజ కానీ అలా చేసుకునే వాళ్ళు అనుకుంటాను. ఇక్కడ ఉడతలు, గబ్బిలాలు అసలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఇంకొక కేవ్ అండి. మేము కంటిన్యూస్గా ఇది ఎండ్ వరకు అయితే వెళ్ళలేకపోయాము, ఎందుకంటే చాలా పొడుగ్గా ఉన్నది ఈ కేవ్స్ వచ్చేసి. సో ఇది ఒక డిఫరెంట్గా ఉన్నది, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా కట్టారు, అన్నీ ఒకే విధంగా అయితే కట్టలేదు. సో ఎందుకు అంటే ఇవన్నీ చూసుకొనే యునెస్కో వాళ్ళు మనకి ఒక గుర్తింపు కూడా ఇచ్చారు. అసలు ఒక్కొక్క గుహ ఒక్కొక్క వేరే విధంగా ఉన్నాయి, అన్నీ ఒకేలాగా లేవు, కానీ చాలా బాగుంది. అది చూస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి, చెప్తే అయితే నార్మల్గా ఉంటుంది. గుహ లోపల మళ్ళీ చిన్న చిన్న గుహలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది కింద ఉంది, మళ్ళీ అక్కడ పైన ఉంది. సో
20 మనం ఇప్పుడు వచ్చిన కేవ్ వచ్చేసి 20. సో ఈ 20నే 21 ఉంది, 20 ఉంది. సో ఇటు కింది వైపుకు ఉంది, పైన వైపుకు ఉంది కేవ్ వచ్చేసి. ఇక్కడ చూడండి, బయట చూస్తేనేమో చిన్న కిటికీలాగా కనిపిస్తుంది కదా, కానీ అసలు చాలా పెద్దగా ఉంది. లోపలికి వెళ్తే మాత్రం ఎంత పెద్దగా ఉందో చూడండి, అసలు చాలా పెద్దగా ఉంది. దానికి సంబంధించింది ఇక్కడైతే చాలా రాసి పెట్టారు. ఇది కేవ్ 21. కానీ ప్రతి దగ్గర ఒక లింగం అయితే ఉందండి. మరి ఇక్కడ మొత్తం పూజలు చేసేవాళ్ళు కావచ్చు. ఇక్కడ డిఫరెంట్గా లింగాలు అయితే ప్రతిష్టాపించి ఉన్నాయి. సో ఇక్కడ ఒక లింగం ఉంది, మీకు ఇంతకుముందు చూపించిన కేవ్లో కూడా ఉంది. ప్రతి కేవ్లో ఒక్కొక్క లింగం ఉందండి. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, చరిత్ర గోడల మీద రాసినట్టుంది. అన్ని డిజైన్స్ కూడా చాలా బాగా వేశారు. రాజుల కాలంలో వాళ్ళ జీవిత మనుగడ ఎలా ఉన్నదో మనకు తెలియజేయడం కోసం ఈ శిల్పాలను చెక్కేవాళ్ళు. ఈ శిల్పాలను బండలు కొండలతోటే ఎందుకు చెక్కేవాళ్ళు అని అంటే, వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఎటువంటి ప్రాబ్లం రాకుండా భావితరాలు అంటే వాళ్ళు ఏ విధంగా జీవించిన విధానము మనకు తెలియజేయడం కోసం వాటి మీద చెక్కేవాళ్ళు. ఇక్కడ చూస్తున్న విగ్రహానికైతే మొత్తం బొక్కలే ఉన్నాయి. అప్పుడు స్కానర్లు అవన్నీ ఏం లేకపోయినా ఒక్కొక్క బొక్కను చూపించారు. అక్కడ ఉన్నాయన్నీ అదే విధంగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ గణపతి కూడా ఉన్నారు, ఇంకా కొన్ని దేవతలు కూడా ఉన్నాయి. చూడడానికైతే చాలా బాగుంది. ఇక్కడ ఈ ఉన్న ప్లేస్లో అయితే బాగున్నాయి అన్నీ. సో ఇక్కడ చూడండి, అసలు చాలా బాగున్నాయి. ఇక్కడ ఏదో ఒక స్టోరీ అయితే ఉంది ఇక్కడ, కానీ మనకు అర్థం అవ్వట్లేదు. జస్ట్ వాటిని చూసుకుంటూ వెళ్ళిపోయాం మేము. సో ఇంకొక కేవ్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో అదొక కేవ్, ఇంకొకటి కేవ్ ఇది. సో ఇక్కడ ముందే మనకు నందీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ మెట్లు విరిగిపోయినట్టున్నాయి, సో చెక్కతోటి పెట్టేశారు. ఇక్కడ ఒక చిన్న గుహ ఉంది సైడ్కి, చూస్తే ఇంతే ఉంది, కానీ లోపల చూడండి ఎంత పెద్దగా ఉందో గుహ. ఏం లేదు, ఖాళీ ఉంది గుహ అయితే. సో పైనకి వెళ్ళే దారి ఉంది, కిందికి వెళ్ళే దారి ఉంది. ఇక్కడ మనము సైడ్కి వచ్చాము, అందులోనే ఒక 4 వైపులా వెళ్ళే దారిలు అయితే ఉన్నాయి అక్కడ. ఇంకా చాలా ఉన్నాయి, ఓపిక ఉండాలి. కానీ ఇంకా మనం ఓన్లీ 1 సైడ్ మాత్రమే వచ్చాము. సో మేము రిటర్న్ అయిపోయాము, కొంచెం దూరం వెళ్ళేసి మేము రిటర్న్ అయ్యాము. ఇంకా పైన కూడా ఉంది, పైనకి కూడా వెళ్ళొచ్చు, కానీ అంత ఓపిక లేదు మాకు. సో నేను జస్ట్ ఇక్కడ ప్రాంగణం ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను. సో ఇంకా పైన కూడా ఉన్నాయి, ఇంకా పైన గుడి ఉంది. అక్కడ ఎదురుగా వచ్చే పిల్లల్ని అయితే అడిగాము, వాళ్ళు పైకి వెళ్ళేసి వచ్చారు. మాకైతే అంత ఓపిక లేదు. సో వాళ్ళని అడిగితే పైన గుడి ఉంది అని చెప్పారు. సో మేము జస్ట్ అక్కడ వరకు ఉండేసి మేము రిటర్న్ అయిపోయాము ఇంకా. సో కింద అయితే లోయ చూస్తున్నారు కదా, పెద్దగా ఉంది. మేబీ అది వాటర్ వారుతుందేమో వర్షాకాలంలో. సో ఇవన్నీ చూస్తేనే మనకి బాగుంటుంది. సో ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షిరిడి యాత్ర వీడియోస్ ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేస్తాం మేము.